అమ్మ ఆదర్శ పాఠశాల కింద గవర్నమెంట్ స్కూల్స్ లో మౌలిక వసతులకు 600 కోట్లు. విద్యా ఫీజుల నియంత్రణపై మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షన సబ్ కమిటీ. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీకి ఆహ్వానం. అదేవిధంగా ఉద్యమకారులకు సన్మానం. ఉద్యమకారులు అంటే రేవంత్ రెడ్డికును కోమటిరెడ్డికి బట్టి విక్రమార్కకి ఈ ముగ్గురికి సన్మానం చేస్తే అయిపోతుంది. వీళ్ళని మించిన తెలంగాణ ఉద్యమకారులు ఎవరు లేరు. ఎందుకంటే ఒకలేమో రైఫిల్ పట్టుకొని పోయిన్లు, ఇంకోలేమో కర్రలు పట్టుకొని పోయిన్లు. కాబట్టి వీళ్ళే అసలు ఉద్యమకారులు. ఇక ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి ఫీజుల విషయంలో మాత్రం నియంత్రించండి అయ్యా. పేదోడు నాణ్యమైన విద్య కావాలని పోతే పుసుకున ఎల్కేజీ పోరానికి 50,000 రూపాయలు కట్టాలి. ముందు స్కూల్లో డిపాజిట్ చేయాలి, 50,000 రూపాయలు కట్టాలి. కాబట్టి నిజంగా మీరు ఫీజులను నియంత్రించి పేదలకు సహాయపడాలని అనుకుంటే మీరు ఖచ్చితంగా ఇది ఒట్టిగానే చేసినాం నామిక వాస్తాన్ని కాకుండా దాని మీద నిజంగా చర్యలు తీసుకోండి. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలలకు సమానంగా రూపకల్పన చేయండి. ఒక రూపకల్పన చేసి ప్రైవేట్ స్కూల్స్ లో ఎంత విద్య ఉంటుంది, ఎలాంటి బోధన ఉంటుంది, ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో అలాంటి సౌకర్యాలు, అలాంటి కార్పొరేట్ వ్యవస్థ, కార్పొరేట్ స్థాయి విద్య ప్రభుత్వ స్కూల్స్ లో అందితే ఆ రోజు ఈ పేద విద్యార్థులకు కూడా ఈ కార్పొరేట్ స్థాయి స్కూల్ విద్యార్థులకు సమానంగా వాళ్ళు విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది. అమ్మ ఆదర్శ పాఠశాలను పెట్టింది, ఇంకా ఇందిరమ్మ ఆదర్శ పాఠశాలను పెట్టలే నయం, ఇక్కడికి అమ్మ పాఠశాలను పెట్టి ఊకున్నారు.